సార్ నమస్కారం అండి, మీ పేరు? నా పేరు సురేష్ కుమార్ దగ్గుబాటి. సార్ పరిపాలన విషయంలో గత 5 ఏళ్ల జగన్ గారి పరిపాలన బాగుందా, లేదంటే ఈ 18 నెలల చంద్రబాబు గారి పరిపాలన బాగుందా? మీ అభిప్రాయం ఏంటి సార్? చంద్రబాబు గారితో బాగుంది. ఎందుకని అంటారు? అన్ని రోడ్లు వేయటం కానీ అన్ని చేస్తున్నారు, రాగానే రెస్పాన్స్ ఇస్తున్నారు ఏదన్నా. మా ఎమ్మెల్యే గారు కానీ అన్ని కూడా బాగున్నాయి. మరి జగన్మోహన్ రెడ్డి గారు నేను 40 లక్షల ఉద్యోగాల పైన ఇప్పించాను, కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టించాను, రాష్ట్రాన్ని అభివృద్ధి చేసింది నేను అని చెప్తున్నారని నిజమేనా? అది ఎంతవరకు ఏంటి చేసేది? లోపల కూర్చొని నవ్వుకోవటం అను ఎమ్మెల్యే లెక్కదోలి తిట్టేయటం ఏం చేసాడు? అది అంటే ఇప్పుడు వీళ్ళు తీసుకొచ్చిన కంపెనీలన్నీ కూడా జగన్ గారు ముందే తీసుకొచ్చాను, ఆ క్రెడిట్ అంతా నాకు దక్కాలి, కానీ తల్లిదండ్రులు ఇద్దరు, తండ్రి కొడుకులు ఇద్దరు కూడా క్రెడిట్ దొబ్బేస్తున్నారని చెప్పి మాట్లాడుతున్నారు. అది పొరపాటు. ఆయన ఏమీ చేయలే. మరి 40 లక్షల ఉద్యోగాలు ఇప్పించామనంటే రాష్ట్రంలో ఎంతమందికి ఉద్యోగ అవకాశాలు దక్కు ఉంటాయంటారు? అసలు గతంలో వచ్చిన ఉద్యోగాలు ఏంటంటారు? ఉద్యోగాలు పిల్లలంతా ఖాళీగానే ఉన్నారు, చదువుకునే ప్రైవేట్ ఉద్యోగాలు తెలంగాణలో పోయి తిప్పలు పడుతున్నారు. మరి మీడియా ముందుకు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చామంటున్నారు కదా, ఆయన అట్టాగే చెప్పుకుంటా ఉంటాడు. ఎందుకని అంటారు మరి ఇటువంటి అబద్ధపు ప్రచారాలు చేయడం? సరే, ఆయనకు అలవాటు ఫస్ట్ నుంచి. మరి 2029లో ఆయన వస్తానంటున్నారు కదా, వస్తే ఎలా ఉంటుంది అంటారు? ఏంటి వచ్చేది? 85 ఓట్లు మొత్తానికి ఆయన ఇష్టమేనండి. ప్రజలు తీర్పు ఉండాలిగా. అంటే 40% ఓట్ బ్యాంక్ ఉందని కూడా చెప్తున్నారు కదా. 40% ఈసారి 40%, 20% కూడా ఉంటుంది. మరి జగన్ గారి 5 ఏళ్ల పరిపాలన మీకు ఎలా అనిపించింది? అంత తలకాయ నొప్పిగానే ఉందిగా. అందరూ ఓట్లు ఇట్టేసింది జనం. మరి వీళ్ళు ఎంత కరెక్ట్ గా చేస్తున్నారు, ఎంత మాట నిలబెట్టుకోగలిగారు? వీళ్ళు రెస్పాన్స్ ఉంది, బాగుంది, వచ్చిన వాళ్ళని సహకరిస్తున్నారు, అన్ని బాగున్నాయి. గతంలో నేనే పని మీద వచ్చా, ఇవాళ రాయే చేస్తా ఉన్నారు, చేస్తున్నారు. అది ఇబ్బంది నుండి చెప్పుకుంటే మా లోకేష్ బాబు గారు వెంబడే చేపించేస్తున్నారు. మా ఏరియా మట్టికి అంత రాష్ట్రం మొత్తం కూడా అట్టాగా ఉంది, ఇక్కడ ఇంకా బాగుంది. సార్ నమస్కారం సార్, మీ పేరు? మా పేరు రమేష్ అండి. సార్ కూటమి ప్రభుత్వ పరిపాలన ఎలా ఉందంటారు, మీ అభిప్రాయం? ప్రస్తుతానికి పరిపాలన అయితే బాగానే ఉందండి. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తన ప్రభుత్వ కాలంలో అంటే 2019 నుంచి 2024 వరకు కూడా దాదాపుగా 40 లక్షల ఉద్యోగాలు పైగా ఇచ్చామని చెప్పి చెప్తున్నారు. నిజంగా అది నిజమేనా? మీ చుట్టుపక్కల కానీ ఎవరికైనా ఉద్యోగాలు వచ్చినాయా? ఉద్యోగాల గురించి మాకు తెలియదండి. నేను టాపీ పని చేస్తాను. పోయిన ప్రభుత్వంలో జనాలు బాగానే ఇబ్బంది పడ్డారు. ఇసుక రేట్లు పెరిగిపోయి సరిగ్గా పనులు లేక ఇబ్బంది పడ్డారు. పని వాళ్ళకైతే అసలు న్యాయం జరగలేదు. ఇప్పుడు ప్రస్తుతం ఈ ప్రభుత్వంలో అయితే ఇసుక రేటు తగ్గించారు, సిమెంట్ రేట్లు తగ్గించారు, కూలీలు పనులు బాగానే చేసుకొని బాగానే ఉంటున్నారు ప్రస్తుతం. ఇప్పుడు పార్టీ ఆఫీస్లో కూడా మనం వెళ్ళంగానే ఏదైనా పని, ఇప్పుడు మేము వచ్చామంటే కొద్ది చిన్న సమస్యకి ఎమ్మటే రెస్పాన్స్ అయ్యారు, చేసి పెట్టారు. ఓకే, మరి ఉద్యోగాలు అసలు ఎవరికి ఇప్పించినట్టు కానీ వచ్చినట్టు కానీ మీకు ఏం కనిపించలేదా? అంటే ఉద్యోగాల గురించి మాకు అంతగా తెలియదు, పని చేసుకున్నాం కదా. అంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు మేము పెట్టుబడులు పెట్టించాము, కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చినాయి, అభివృద్ధి చేసాము, రోడ్లు వేసాము, పథకాలు ఇచ్చామని చెప్తున్నారు. అసలు మీకు ఏమైనా అందినాయా, మీకు ఏమైనా కనిపించిందా? పథకాలు అంటే ఈ పథకాలు ఇప్పుడు 40 సంవత్సరాల వాళ్ళకి డబ్బులు ఇవన్నీ అవసరం లేదు కదండి. అమ్మఒడి ఇవన్నీ దేనికి? ఇప్పుడు పిల్లల్ని తల్లిదండ్రులు చదివించుకుంటారు, అది తెలిసింది. ఇప్పుడు 45 సంవత్సరాల వాళ్ళకి డబ్బులు అవి వదిలేసి మామూలుగా పని చేసుకునే వాళ్ళకి ఏదన్నా ₹1 పనులు లేనప్పుడు సాయం చేస్తే అది బాగుండేది. అలాంటివి చేయాల. 40 సంవత్సరాల వాళ్ళకి డబ్బులు ఇవన్నీ వేస్ట్ కదండి. అంటే మీ దృష్టిలో పథకాలు వేస్ట్ అని అంటారా? ఈ పథకాలు వేస్ట్. 45 సంవత్సరాల వాళ్ళకి డబ్బులు ఆ టైంలో ఇసుకలాగా చాలా ఇబ్బంది పడ్డారు జనాలు. కార్మికులు బ్రిడ్జీల కింద పడుకున్న వాళ్ళు ఉన్నారు, అద్దె డబ్బులు కట్టడానికి చేతగాక ఇబ్బందులు పడ్డ వాళ్ళు ఉన్నారు. అలాంటి వాళ్ళని ఎవరు ఆదుకోవాలి. ఇప్పుడు వచ్చి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎమ్మటే ఇసుక రేట్లు తగ్గించారు, కొంచెం ఇబ్బందులు అనేవి. జగన్ గారి హయాంలో కూడా ఫ్రీగా ఇసుక ఇచ్చామని చెప్తున్నారు. ఇసుక రాలా, ట్రాక్టర్ వచ్చేసి 6,000 7,000 అట్లా అన్నారు. ఒక లోడ్ ఎంత ఉండేది సార్? ఒక టెంటైర్ లారీ లోడ్ 38,000 దాకా పోయింది. 40,000 దగ్గర ఉంది. మరి ఇప్పుడే ఇప్పుడు ట్రాక్టర్ ఇసుక వచ్చేసి 3,000కే వచ్చింది. అప్పుడు టిప్పర్ వచ్చేసి ఇప్పుడు ప్రస్తుతానికి 7,000 ఆ రేట్లు వెళ్తుంది. అందరు పనులు చేయించుకుంటున్నారు. పని వాళ్ళకి కూడా కొంచెం ఇబ్బంది లేకుండా ఉంది. ప్రస్తుతానికి అయితే బాగుందండి. సార్ నమస్కారం సార్, మీ పేరు? శ్రీనివాసరావు నాగపైరు. సార్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తన 5 ఏళ్ల పరిపాలనలో దాదాపుగా 40,13,500 ఉద్యోగాలకు పైగా ఇప్పించారని చెప్తున్నారు. నిన్న ప్రెస్ మీట్ పెట్టి నిజంగా అన్ని ఉద్యోగాలు గత 5 ఏళ్లలో యువతకు వచ్చాయంటారా? మీ అభిప్రాయం ఏంటి సార్? రావాలని అనుకుంటున్నాను నేను. మరి ఆయన ఉద్యోగాలు ఇన్ని కంపెనీలు పెట్టుబడులు పెట్టాను, అవన్నీ నేనే చేసుకొచ్చానని చెప్తున్నారు కదా.
కంపెనీలు ఎక్కడ వచ్చినాయి ఇక్కడికి రాలేదు కదా. రాజధాని ఏరియాలో మాత్రం ఒక కంపెనీ కూడా రాలేదు. మొత్తం ఓ ఈ ఇది వచ్చేటప్పటికి ఇవన్నీ ఆపేసాడు కదా. మన ఇంతకుముందు కంపెనీలు లివర్స్ ట్రెండింగ్ ఇది అవును, టెండర్ సార్, టెండర్స్ అన్ని రివర్స్ అయినాయి కదా. దాని గురించి ఏంటంటే ఎవరు కంపెనీలు ముందుకు రాలేకపోయారు. మరి విశాఖ నగరానికి ఇంత పెద్ద గూగుల్ డేటా సెంటర్ రావడం మీద మీ అభిప్రాయం ఏంటి సార్? కంపెనీ రావడం అంటే అది రాజధానిలో అయినట్టయితే, ఇక్కడ కనుక అమరావతిలో కనుక అయినట్టయితే బాగుండేది. ఓకే, అంటే మరి హైదరాబాద్ లాగా విశాఖ నగరాన్ని కూడా ఒక ఐటీ హబ్ గా తీర్చిదిద్దుదాం అంటున్నారు చంద్రబాబు గారు. అది సాధ్యపడే విషయమేనంటారా? సాధ్యపడిద్ది అనుకుంటున్నా నేను. సాధ్యపడిద్దని అనుకుంటున్నా. సార్ నమస్కారం సార్, మీ పేరు? నా పేరు కాండ్ర శ్రీనివాసరావు, మాజీ మున్సిపల్ చైర్మన్, రాష్ట్ర ఉపాధ్యక్షుడిని. సార్, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తన ప్రభుత్వ హయాంలో ఏకంగా 40,13,500 ఉద్యోగాలకు పైగా ఇప్పించామని చెప్తున్నారు. నిజంగా గత 5 ఏళ్ళు యువతకు అన్ని ఉద్యోగాలు వచ్చినాయి అంటారా? మీ అభిప్రాయం ఏంటి సార్? యువతకి ఉద్యోగాలు ఇచ్చామని చెప్పానంటే, మొన్న యువత కావాలని చెప్పేసి అని ధర్నాలు అన్ని చేశారు తాడేపల్లిపట్నంలో. మరి ఉద్యోగాలు వస్తే ధర్నాలు ఎందుకు చేస్తారు? అంటే ఏకంగా 40 లక్షల ఉద్యోగాలు అని అంటే అసలు ఇప్పుడు వరకు ఎవరు చెప్పలేదండి. ఇప్పుడు కూటమి ప్రభుత్వం 20 లక్షల ఉద్యోగాలు ఉంది, అవే ఇవ్వడం కష్టమనే రీతిలో కనబడుతుంది మనకి. మరి అలాంటిది 40 లక్షల ఉద్యోగాలు అని అంటే చిన్న విషయం అంటారా? మరి వాళ్ళకి తెలియాలి. అది వాళ్ళు చెప్పేవాళ్ళు ఎవరు చెప్తున్నారు ఏంటనేది ఒకసారి రికార్డ్ చూసి చెప్తే బాగుంటుంది. అది మరి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు రీసెంట్ గా విశాఖకు వచ్చిన గూగుల్ డేటా సెంటర్ కానీ, TCS కానీ, వేరే వేరే కంపెనీలు కూడా అవన్నీ నేను గతంలోనే తీసుకొచ్చాను, నారా లోకేష్ చంద్రబాబు ఇద్దరు కలిసి క్రెడిట్ దొబ్బేస్తున్నారని చెప్పి ఆయన మాట్లాడుతున్నారు మీడియా ముఖంగా. ఎంతవరకు కరెక్ట్ అంటారు ఆ మాటలు అనేవి? మరి తీసుకొచ్చినప్పుడు 5 సంవత్సరాల్లో మరి ఏదైనా ఒక కంపెనీ కానీ ఇది కానీ వచ్చిందని చెప్పేసి అని చెప్పను పని ఎక్కడో వచ్చినాయి కంపెనీలు. అవి ఆ కంపెనీలు రాకోకుండా వచ్చినాయి అని చెప్పేసి అని యువతకి ఉపాధి లేకోకుండా ఏమీ లేకుండా నిర్వీర్యం చేసేసిన రాష్ట్రాన్ని మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి పదవిలో నడిపిస్తున్నారు. దాన్ని ఓర్చుకోలేక వీళ్ళు కావాలని బుర్ర చల్లుతున్నారు అంతే. మరి ఇప్పుడు ప్రజెంట్ వస్తున్న కంపెనీలకి ప్రధాన కారణం ఎవరంటారు సార్ మీరైతే? లోకేష్ బాబు గారు, చంద్రబాబు నాయుడు గారు మెయిన్. మరి జగన్ గారు క్రెడిట్ నాకు కావాలని అడుగుతున్నారు కదా ఆయన. అడుగుతున్నారంటే ప్రజలు ఇచ్చిన దాన్ని బట్టి తీసుకోవాలి క్రెడిట్. ఆయన ఇచ్చింది ఎవరు ఇచ్చేది ఏముంటుంది? ప్రజలే దేవుళ్ళు. ప్రజలు ఇచ్చిన దాన్ని బట్టి మనం ఫాలో అవటం అంతే. మరి జగన్ గారి హయాంలో మీకు తెలిసిన ఆయన ఇచ్చిన ఉద్యోగాలు ఏంటంటారు? ఉద్యోగాలు అంటే 1 by 1 వస్తా ఉన్నాయి. అంటే జగన్ గారి హయాంలో ఆయన ఇచ్చిన ఉద్యోగాలు ఏంటి? ఆయన ఉద్యోగాలు అంటే ఎవరో ఎక్కడ ఇచ్చాడు ఫలాని అని చెప్పేసి యువత లేవు అని చెప్పేసి పబ్లిక్ గా చెప్తున్నారు కదా. ఏ యూనివర్సిటీకి వెళ్ళినా కూడా అదే పబ్లిక్ గగ్గోలు పెడుతున్నారు యువత. సార్ నమస్కారం సార్, మీ పేరు? నా పేరు రాఘవండి. సార్, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతూ, నా ప్రభుత్వ హయాంలో 40,13,500 ఉద్యోగాలకు పైగా యువతకి ఇప్పించాను, నా రికార్డ్ ఎవరు బ్రేక్ చేయలేరు, చంద్రబాబు వాళ్ళు అయితే అసలే చేత కదని అంటారు. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అన్ని ఉద్యోగాలు వచ్చినాయి అంటారా? వచ్చినాయి కదా సార్, తెలీదా మీకు? వచ్చినాయి సార్. వాలంటీర్లకి నెలకు 5,000 అది ఉద్యోగమే. చేపలు అమ్ముకునే వాళ్ళు, చేపల మార్కెట్, ఫిష్ మార్కెట్, మటన్ మార్కెట్, చికెన్ మార్కెట్ ఇవి పెట్టి అయ్యే సార్ ఆయన ఇచ్చిన జాబ్ ఉద్యోగాలు. నేను డిగ్రీ చదువుకున్నాను. నేను ఏం చేయాలి? ఏదైనా డిగ్రీ అయిపోయినప్పుడు ఒక మంచి ఉద్యోగం, ఏదో ఇంజనీరింగ్, కంప్యూటర్ ఏదో అనుకుంటా. బీటెక్ చేస్తున్నాడు కాబట్టి కాదు. ఈ చేపల మార్కెట్ పెడితే అది ఉద్యోగం అంటారు సార్ ఎవరైనా? అది జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి నేను ఇచ్చాను చెప్పుకున్నాను. ఇంకా సిగ్గులేదు జగన్మోహన్ రెడ్డికి ఇలాంటి ఉద్యోగాలు అని చెప్పి ఆయనకి సిగ్గులేదు. చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం 20 లక్షల ఉద్యోగం ఇస్తారని అన్నప్పుడే కొంచెం మాకు డౌట్ ఉంది, అసలు ఇస్తారా ఎవరని. కానీ నిన్న డిఎస్సి ఎప్పుడు వదిలారో అప్పుడు నమ్మకం ఏర్పడింది కూటమి ప్రభుత్వం మీద. మాకు ఖచ్చితంగా 5 సంవత్సరాల్లో 20 లక్షల ఉద్యోగాలు కూటమి ప్రభుత్వం కంపల్సరీ ఇస్తుంది. ఆ మాత్రం అన్నా ఇస్తుంది. అదే జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాలు 2019లో ప్రమాణ స్వీకారం చేసినప్పుడు ప్రతి జనవరిలో, ప్రతి సంక్రాంతి, ప్రతి జనవరిలో డిఎస్సి వదులుతా అన్నాడు. 5 సంవత్సరాలు ఒక్క డిఎస్సి కూడా. అలాంటి ముఖ్యమంత్రి ఈ రోజు 40 లక్షల ఉద్యోగాలు ఇచ్చని పచ్చి అబద్ధాలు చెప్పుకుంటున్నాడు. ఆ 40 లక్షల ఉద్యోగాలు వస్తే, ఈ ఉద్యోగాలు ఇచ్చినట్టయితే 175 వచ్చేయి. ఆయన ఇవ్వలేదు కాబట్టి 11తో ఆపేశారు ప్రజలు.